देवसदात्मदीयाः तयान्तरङ्गानिचराकटाक्षाः श्रोत्रेषु पुंसामोदं चरन्तीं सरस्वतीं संस्कृतकामधेनुं कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयेवास्तु भूयः। ఈ వేళ తిరుపావళి వ్రతంలో 4వ రోజులు ప్రవేశిస్తామని నిన్నటి రోజున ఓంగి విడాలంగా ఉత్తమాన్ని ఏర్పడి అంటే తిరిగి లోకాలన్నింటినీ కొలుస్తున్నటువంటి స్వామి యొక్క ఉత్తమమైనటువంటి స్వామి యొక్క నామాన్ని వెనుక మనం కీర్తించి వ్రతానికి మిషగా స్నానాన్ని ఆచరించేటట్లయితే ఎలాంటి సంపదలు కలుగుతాయో నిన్నటి భాషలో మన అడగడానికి అనుగ్రహించింది. పరమాత్మ ఈ జీవుల ముందు ఉన్నటువంటి అపారమైనటువంటి కారుణ్యం చేత, దయ చేత, వాత్సల్యం చేత ఆయన ఏమైనా పర్వాలేదు కానీ తనను ఆశ్రయించినటువంటి భక్తులు సుఖంగా ఉండాలి, వారి యొక్క అభ్యుదయాన్ని ఆయన రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే తన యొక్క భగవత్ రూపాన్ని తగ్గించుకొని ఆ వామనుడిగా వచ్చి హీనమైనటువంటి యాచిక వృత్తిని వహించి 3 అడుగుల భూమిని పొంది ఆనంద పరవశుడై ఈ లోకాలన్నింటినీ కూడా తెలిసినటువంటి స్వామి త్రివిక్రముడైనటువంటి వామనమూర్తి నిన్నటి భాషలో మొదట్లో నారాయణ నమకే అంటూ ఆ పరమపదంలో వించేసినటువంటి పరతత్వాన్ని ఉపాసిస్తే అంటూ ఆ పాల కడలిలో సేవించినటువంటి నిన్నటి రోజున ఓంగి ఉడగలంగా ఉత్తమన్ పేర్పాడినంటూ విభవరూపమైనటువంటి వామనమూర్తిని నిన్న అమ్మ మనందరికీ కూడా ఆ వృత్తాంతాన్ని నిన్నటి భాషలో మనకు అందించింది. నిన్నటి భాషలో పరమాత్మ యొక్క సొత్తే కదండి ఇదంతా జగత్తంతా ఎవరిది నీదిగా నాదా, నీది అనుకునే నీది కాదు, నీది అనుకునే శరీరం నీది కాదు, ఆయన ఇచ్చిందే. కాబట్టి ఈ సమస్తమైనటువంటి జగత్తు మొత్తం కూడా ఆయనదే. ఒకసారి అనుకున్నట్ట అంతా ఉందా లేదా ఒకసారి సరి చేసుకుందాం, చూసుకుందాం, మొత్తం గుర్తుకొద్దాం కదా అని చెప్పేసి బయలుదేరాట వామనమూర్తిగా. వచ్చినవాడు ఏం చేశాడు? ఆ బలిని వ్యాధంగా పట్టుకుని ఈ లోకాలన్నింటినీ కూడా వచ్చేసాడు. ఊర్ధ్వలోకాలను వచ్చేసాడు, అధోలోకాలను వచ్చేసాడు. చివరికి అడిగిన వాడికి అడగని వాడికి అందరికీ కూడా వాడి దగ్గర తన యొక్క పాదాన్ని ఉంచి తన యొక్క దాసులుగా చేసుకున్నాడు అందరినీ వామనావతారంలో అని చెప్పి చెప్తారు. అంతే కదండి. ఇప్పుడు ఒకసారి తన సంపదంతా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటుంటారు కదా. ఏదైనా ఒక రైతు ఉన్నాడు అనుకోండి, నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తాడు? వెళ్ళి ఒకసారి ఆ పొలంతో సవ్యంగా ఉందా లేదా, ఆ గట్లన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఒకసారి తన ఉన్నటువంటి పొలాన్ని ఒకసారి చూసుకొని వచ్చి ఆనందపడతాడా లేదా? అలాగే పరమాత్మ కూడా ఈ సమస్తమైనటువంటి జగత్తంతా ఉందా, ఎవరైనా తస్కరించారా అన్నట్టుగా ఒకసారి తాను కొలుచుకుని ఉన్నది పర్వాలేదు అని చెప్పేసి త్రిపాద విభూతి అని అంటారు కదండి. ఆ విభూతి మొత్తాన్ని ఒకసారి కొలుచుకున్నాడట. అంటే ఆ బిడ్డ ఇప్పుడు మనం ఒక తల్లి తీసుకున్నాము, తల్లి ఒడిలో ఉండేటువంటి బిడ్డ లేదా పడుకొని ఉంది, ఆ బిడ్డ తన దగ్గర పాలు తాగుతుంది, ఏదో నిద్రపోయింది అనుకోండి, తాను నిద్రపోయింది కొద్దిసేపటికి. మధ్యరాత్రి అయ్యేసరికి ఏం చేస్తుంది? ఒకసారి తల్లి ఆ బిడ్డ ఉన్నాడా లేదా ఒకసారి తల్లి చూసుకుంటుందా లేదా? అలాగే పరమాత్మ కూడా ఈ జగత్తంతా కూడా ఉందా లేదా అని చెప్పి ఒకసారి ఇలా తను చూసినట్టుగా ఈ లోకాలన్నింటినీ మళ్ళీ ఒకసారి తెలుసుకుని ఉంది నాదైనటువంటి సంపదంతా కూడా ఉంది అని ఆనందపడతాడట. అంతేకాదు అందులో ఉన్నటువంటి జీవులందరినీ కూడా తన వారిగా చేసుకోవడం కోసం తన అవ్యాజమైన
అయితే అక్కడ తీంగు ఇంద్రి నాడెల్లాం తింగళ్ కుమార కైదు. ఆ తీంగు అనడం చేత ఏమున్నాయి ఇక్కడ చెప్పుకున్నటువంటివి ఈతి బాధలు చెప్పుకున్నాను. రాజులు, ఎలకలు, మిడతలు ఇట్లాంటివన్నీ కలిపి ఒక 6 ఉంటాయి ఈతి బాధ. ఈ ఈతి బాధలన్నీ కూడా తొలగి 3 మార్లు వర్షాలు కురిసి వంట సస్య సమృద్ధి జరిగి తద్వారా పాడి సమృద్ధి కలిగింది అనేది భాషలు. అయితే ఆండాళ్ళ తల్లి మనకు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి తిరుపావి వ్రతంలో ప్రతి పాటలో కూడా మనకి కనిపించేటువంటిది అందమైనటువంటి భావన మనకి కథలలోనే కనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అర్థాన్ని మనం కనుక పొందగలిగితే దాని స్వాపదేశార్థము అంటారు, ధ్వన్యర్థము అని అంటారు. మన ఆ తిరుపావి అనేటువంటిది ఎలాంటిది అంటే ధ్వన్యర్థము అంటే మాట్లాడేటువంటి మాట ఒకటి కనిపించినా లోపల అంతరంగా ఉండేటువంటి అర్థం వేరుగా ఉంటుంది. మనం స్వీకరించాల్సింది బయట కనిపించేటువంటి రాముడు, లక్ష్మణుడు లేదా సీత కథలు చెప్పడము, భాగవతంలో ఉన్న కథలు చెప్పడము అవి కాదు. అవి కూడా కావాలి, ఎందుకంటే అందరినీ కూర్చోబెట్టి చెప్పాలంటే వాటి ద్వారానే వెళ్ళాలి కనుక వాటిని చెప్తూ తన అవతల వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనం చెప్పాలి అని పెద్దలు చెప్తారు. అదే దాన్ని ధ్వన్యర్థం అంటారు, సాంప్రదాయంలో చెప్పుకునేటువంటి అర్థం. పరమాత్మ సర్వేశ్వరుడు కదండి. ఆయన ఏం చేస్తాడట, జీవుడు అనేటువంటి విత్తనాన్ని ఈ శరీరము అనేటువంటి క్షేత్రంలో వేస్తాడు. జీవుడు అనేటువంటి విత్తనాన్ని ఈ శరీరం అనేటువంటి క్షేత్రంలో వేస్తే ఆ క్షేత్రంలో వేసినటువంటి విత్తనం మొలకెత్తి పెరిగి పెద్దదై ఫలించి సస్యమై మంచి చక్కటి పరమాత్మకి ఉపభోగమయ్యేటువంటి పదార్థంగా మారేటువంటి విధానం మనకి ఈ పాత్రలో మనకి కనిపిస్తుంది అని చెప్తుంటారు. భోగ్యం అంటే మనం అనుభవించడానికి యోగ్యంగా ఉన్నటువంటి పదార్థాన్ని మనం తింటే ఎంత ఆనందపడతామో ఈ జీవులు కూడా ఆ విధంగా సస్యాలుగా పెరిగి తనకి ఉపభోగ్యం అయ్యేటట్లయితే ఆనందపడతాట. పరమాత్మ అందరినీ కూడా చూసేటువంటి వాడు. అంటే మనం ప్రీతి, ఆయన యొక్క ప్రీతి ఎలా ఉంటుంది అంటే మన జ్ఞాన వికాసాల మీద ఆధారపడి ఉంటుంది. వీడు జ్ఞానాన్ని పొందాడా లేదా, తద్వారా వాడు వికాసం పొందాడా లేదా. ఏమిటండి జ్ఞానం పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. నాకు నేను రక్షకుని కాదు, నాకు పరమాత్మే రక్షకుడు, నన్ను నేను రక్షించుకోలేను, పరమాత్మే నన్ను రక్షించాలి. నా బంధువులు కాదు, పరమాత్మ యొక్క భక్తులే నా అందరికీ బంధువులు. ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా మనకి ఆత్మ పట్టేటువంటి చీడపీడలు అని అంటారు. వాటిని ఏమంటారు, ఇందాక చెప్పుకున్నట్టుగా ఈతి బాధ అన్నమాట. ఆత్మకు పట్టేటువంటి ఈతి బాధ. ఆత్మకు పట్టేటువంటి మన ఈ జీవుడు ఉండేటువంటి ఆత్మకు ఉండేటువంటి ఈతి బాధలు ఎన్ని ఉంటాయి అంటే 6 ఈతి బాధలు ఉంటాయి అని చెప్తారు. ఏమిటవి, దేహాత్మాసక్తయే అని అంటారు. మొట్టమొదటి దేహమే ఆత్మ అనేటువంటి బుద్ధి కలిగి ఉండడం. ఈ శరీరం అనేటువంటిది ఆత్మ కారణంగా ఈ ఆత్మ తరించడం కోసం ఇది ఒక ఉపాధి, ఇది ఒక సాధన లాగా ఉపయోగపడుతుంది. తద్వారా పరమాత్మలో తెలుసుకుని పరమాత్మ పొందడానికి నువ్వు చేయవలసినటువంటి ఆ క్రియంగా కూడా జరగడం కోసం నీకు ఒక ఉపాధిని అనుగ్రహించాడు ఈ శరీరం. ఈ శరీరాన్ని చూసి ఇది నాది అనుకున్నాను, దీని దేహాత్మాసక్తి అని అంటారు. అంటే దేహమే ఆత్మ అనేటువంటి బుద్ధి. ఇది ఒక చీడ, మన ఆత్మ పట్టేటువంటి చీడ, దీన్ని పోగొట్టుకోవాలి. రెండోది నేను స్వతంత్రుడిని, నేను ఎవరికి కూడా దాసుని కాదు అనేటువంటిది, అది కూడా ఒక చీడపురుగు లాంటిది. అలాగే నేను పరమాత్మకు కాక ఇతరులకు చెందినటువంటి వాడిని అనేటువంటి భావం కలిగి ఉండడం అనేటువంటిది మూడో రకమైనటువంటి. అయితే నాలుగోది నన్ను నేను రక్షించుకోగలను, ఇది ఒకటి. 4 ఐదోది ఈ శరీర బంధువులే బంధువులు అనేటువంటి ఈ 5వ రీతి బాధ. 6వది ఏంటి అంటే శబ్దాది విషయాలను నేను అనుభవించాలి అనేటువంటి బుద్ధి కలిగి ఉంటారు. ఈ 6 ఏమిటి, మొట్టమొదటి ఏమిటి, దేహమే ఆత్మ. ఈ దేహం అనేటువంటిదే నా ఆత్మ అని అనుకుంటున్నాం, ఇది తప్పు. నేను స్వతంత్రుని అనుకుంటున్నాం, ఇది తప్పు. నేను పరమాత్మకు చెందిన వాడిని కాక ఇతరులకు చెందినటువంటి వాడిని అనుకుంటున్నాం, ఇది తప్పు. నన్ను నేను రక్షించుకోగలను అని అనుకుంటున్నాను, అది తప్పు. శరీర బంధువులే మనకి బంధువులు అనుకోవడం తప్పు. ఈ ప్రకృతిలో ఉండేటువంటి శబ్దాది భోగాలన్నీ కూడా నేను అనుభవించాలి
అక్షరం అంటే చెప్పేటప్పుడు ఓం ఏక అక్షరం నమ ఇది వరుస అలా వరుసగా అది వస్తున్న సందర్భంలో ఓం అనేటువంటి అక్షరాలు 3 అక్షరాలు ఉన్నాయి అని మనం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం, మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ ఊ మా ఈ 3 అక్షరాలు కలిస్తేనే ఓం అనేటువంటిది వస్తుంది. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఓంకారం అనేటువంటిది లేదు. దీన్నే మనం ప్రణామము. అరచేతిలో స్వర్గానికి అరచేతిలో వైకుంఠం ఉందండి అని చెప్తారు. ఏమిటి అరచేతిలో వైకుంఠం? అరచేయే వైకుంఠం. ఏమిటి అరచేతిలో వైకుంఠం? ఇప్పుడు నువ్వు చెప్పుకున్నట్టు ఓంకారం ఒక్కటి కనుక ఉపాసిస్తే చాలు. మనం ఏమిటా ఓంకారం చెప్పినట్టు మొదటి అక్షరం ఏంటి? ఆ. ఇదిగో బొటన వేలు ఆ అకారవాచుడైనటువంటి పరమాత్మ. మా ఇదిగో మకారవాచుడైనటువంటి వీడు జీవుడు. ఈ అకారవాచుడైనటువంటి జీవుడు మా పరమాత్మకి మకారవాచుడైనటువంటి వాడు జీవుడు చెంది ఉన్నాడు. ఇతరులకు కాక కేవలము భగవంతునికి మాత్రమే వీడు చెంది ఉన్నాడు అనేటువంటిది. వీడు ఎక్కడున్నాడు? ఈ పక్కనే ఉన్నటువంటి 3 వేళ్లతో కలిసి ఉన్నాడు. ఏమిటి 3 వేళ్ళు? ఇది మొత్తం కూడా ప్రకృతి తత్వము, ఇది జీవతత్వము, ఇది పరమాత్మ తత్వము. ఈ ప్రకృతి తత్వంలో ఉన్నటువంటి జీవుడు ప్రకృతికి ఆత్మగా జీవుడు ఉంటే ఈ ఉన్నటువంటి జీవుడు కూడా ఎక్కడున్నాడు? ఈ 3 కూడా 3 గుణాలు తెలియజేస్తే సత్వ రజస్తమో గుణాలు. ఇది సత్వగుణం అయితే, రజోగుణం అయితే, ఇది తమోగుణం అయితే, పక్కన తమోగుణాన్ని ఆశ్రయించినటువంటి వాడు అజ్ఞానము అనాదిమాయతో నిద్రిస్తున్నటువంటి వాడు మనము. కాబట్టి మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి ఒరే నాయన నీకు చెందినవాడు కాదు, నీకు నువ్వు రక్షకుడు కాదు, నువ్వు పరమాత్మకే చెందినవాడు, నువ్వు పరమాత్మ చేతనే రక్షించబడేటువంటి వాడు అని చెప్పి నీకు కలిగేటువంటి ఆ అజ్ఞానాన్ని తొలగించి ప్రకృతి నుంచి నేను వేరు చేసి చివరికి ఎక్కడికి చేస్తాడు ఆచార్య అనేటువంటి వాడు అంటే భగవంతుడికి సన్నిధికి చేరుస్తాడు ఆయన. ఇది ఉపదేశ ముద్ర అంటారు. ఇదే వైకుంఠం, ఇదే మనం పొందాల్సింది, ఇదే పరమాత్మ పొందేటువంటిది అని చెప్పి చెప్తారు. కాబట్టి ఇక్కడ దీంట్లో మొదట ఏం చెప్పుకున్నాం? ఆత్మస్వరూపం పరమాత్మకే పరతంత్రమైంది అని అంటున్నారు. దీనిలో ఓంకారంలో ఉన్నటువంటి మా అనేటువంటి అక్షరం యొక్క అర్థాన్ని మనం పూర్తిగా మనం తెలుసుకోగలిగితే ఈ చీడకి మందు వేసినట్టు అవుతుంది అని చెప్తున్నారు. నేను స్వతంత్రుడిని. నేను స్వతంత్రుడి. నువ్వెలా అవుతావు స్వతంత్రుడు? నీదే లేనప్పుడు నువ్వు స్వతంత్రుడు ఎలా అవుతావు? నువ్వు స్వతంత్రుడు అనేటువంటి భావన నీకు తొలగాలి అంటే అకారవాచ్యం, ఆ అకారవాచ్యుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు స్వతంత్రుడుగా అస్వతంత్రుడుగా పరతంత్రుడుగా అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఆ అనేటువంటి అక్షర అర్థం మనకి ఈ రెండవ ఈజీ బాధకి మందు వేస్తుంది అనమాట. మరి మూడోది పరమాత్మ కంటే వేరైనటువంటి వాళ్ళే నాకు బంధువులు అనేటువంటి బాధ, అది ఉకారం తెలియజేస్తుంది అని చెప్పి చెప్తారన్నమాట. కాబట్టి ఆ ఉకారం యొక్క అర్థాన్ని మనం కనుక పూర్తిగా విశ్వసించగలిగితే ఆ పరమాత్మ కంటే ఇతరులకు చెందిన వాడికి కాదు, నేను పరమాత్మకే చెంది ఉండి ఉండేటువంటి వాడిని అనేటువంటి భావన కలుగుతుంది. అంతేగా నాలుగోది ఏం చెప్పుకున్నాం? నాకు నేను రక్షకుడిని అనేటువంటి బుద్ధి పోవాలి అంటే నమః అనేటువంటి పదం యొక్క అర్థాన్ని వీడికి తెలుసుకోవాలి జీవుడు. ఇప్పుడు ఏం చెప్తాను? ఓం అయిపోయింది, నమః అయిపోయింది. ఆ మధ్యలో వచ్చేటువంటి తర్వాత వచ్చేటువంటి పదం నారాయణాయ, నారాయణ అనేటువంటి పదం వస్తుంది అన్నమాట. ఆ పదం దేనికి ఉపయోగపడుతుంది అంటే బంధువులనే కనబడేటువంటి మన శరీర బంధువులనే మన బంధువులు అనుకుంటున్నామే. మన బంధుత్వం అనేటువంటిది ఈ శారీరక సంబంధం కలిగినటువంటి వాడు నాన్న అన్న చిన్న లేదో బాబాయ్ ఇవన్నీ ఈ బంధాలు కాదు. వాళ్ళతో ఉన్నటువంటి బంధుత్వం మనకి శాశ్వతమైనటువంటి బంధుత్వం కాదు. మరి ఎవరితో మనకి బంధుత్వం ఉండాలి? పరమాత్మతో మనకి బంధుత్వం ఉండాలి. కాలాది సకల విషయాలన్నిటికీ కూడా కారణత్వరూపుడైనటువంటి పరమాత్మే మనకి బంధువు. అందుకే చెప్తారు పితాచ రక్షక శేషి జ్ఞాత అలా చెప్తూ 9 రకాల బంధుత్వాలు మన పరమాత్మతో కలిసి ఉంటాడు. ఆ 9 రకాల బంధుత్వాలలో ఏ ఒక బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆయనతో మనం చేరి ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని కనికరిస్తాడు. ఆయన యొక్క కృప మన మీద కలుగుతుంది అని చెప్తారు. కాబట్టి ఇక్కడ నారాయణ అనేటువంటి పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి ఆయన అని చెప్తున్నారు. శబ్దాది విషయాలందు ఆసక్తి కలిగి ఉండడం, ప్రపంచంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్న శబ్ద స్పర్శ రసరూపగంధాలు అని చెప్పేసి 5 రకాలు ఉన్నాయి. వాటి తన్మాత్రలు విషయాలు అంటారు. వాటిని ఆ విషయాల పట్ల అంటే కళ్ళతో చూడడం, నోటితో దాన్ని ఏమంటారు, నేడుతో తీసుకుంటాం కదా ఆహార రూపంలో, చెవితో వినడం, శరీరంతో చేయడం ఇత్యాది ఇవన్నీ కూడా శబ్దస్పర్శ రసరూపగంధాలకి తన్మాత్రలుగా ఉండేటువంటి అవన్నీ కదా. అవన్నిటినీ వాటి కిందే నీకు ఆసక్తి, చెడు చేయడమే ఆసక్తి, చెడు చూడడమే ఆసక్తి, చెడు వినడమే ఆసక్తి. వీటి నుంచి మనం దూరంగా పోతే తప్ప పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి కలగదు. కాబట్టి అది
పూర్తిగా తెలుసుకుని ప్రతి అక్షరం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనకి ఈ శరీరం మీద విరక్తి కొట్టి పరమాత్మ ఎప్పుడు నాకు ముక్తిని ప్రసాదిస్తాడు, నాకెందుకు ఈ క్షోభంతో నాకెందుకు అని చెప్పి జీవుడు ఎదురు చూస్తుంటాడ. కాబట్టి ఇవన్నీ పోవాలి అని అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది? నీ వల్ల నీకు సాధ్యం కాదు. నీకు ఆ జ్ఞానం లేదు. నీకు జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఎవరు? నువ్వు ఆశ్రయించినటువంటి ఆచార్యుడు. కాబట్టి నువ్వు ఆచార్యుని ఆశ్రయించడం ద్వారా ఈ త్రిమంత్రాత్మక జ్ఞానం కలిగిన రోజున సర్వధర్మ శ్రీనారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః అని ఎప్పుడైతే స్వామి యొక్క పాదాలు పట్టుకుంటావో అప్పుడు నీకు కావాల్సినటువంటి మోక్షము ఇంకొకటి పెట్టండి, విడుపు ఏదో అది నీకు లభిస్తుంది అని చెప్పి చెప్తారు. కాబట్టి ఆ ఇంటి బాధలు పోవాలి అంటే ఏం చేయాలి? ఉత్తమం పేర్పాడ, ఉత్తముడైనటువంటి ఆ స్వామి నారాయణ యొక్క స్వరూపమైనటువంటి వామనమూర్తి యొక్క అవతార విశేషాన్ని మనం పాడాలి కదా అని అంటూ, మరి ఆచార్యుడికి ఎలాంటి జ్ఞానాన్ని అందిస్తారు అంటే చెప్పుకున్నాను కదా, వాళ్ళ విరంభ శుక్లు అని చెప్పి అక్కడ ఆ దండవరంలో ఉన్నటువంటి ఉదాహరణమైనటువంటి గోవులు ఉన్నాయి. ఆ గోవులు ఏమిటి అంటే ఆచార్యుడు. ఆ గోవులు ఇచ్చేటువంటి స్తన్యాల నుంచి వచ్చేటువంటి ఆ పాలు ఏమిటి అంటే భగవత్ కళ్యాణ విభూతులు. కాబట్టి అవి ఎవరు చెప్పాలి? ఆచార్యుడే చెప్పాలి. కనుక ఆ ఆచార్యుడి ద్వారా అనేటువంటి శ్రీసూక్తులు వినడం చేత పరమాత్మ యొక్క అభిముఖంగా మన యొక్క మనస్సు లేదా మన యొక్క ఆత్మ నడుస్తుంది. తద్వారా పరమాత్మకి అనుభవవేద్యంగా మారుతాం మనం. పరమాత్మ మనకి భోగులు అవుతాడు అన్నట్టు నిండి భాషలో చెప్తుంది మనం అంటాడు. సరే, ఓంగి ఉడహలంగా ఉత్తమం పేర్పాడి నామయం బావైపు చాతి నీరాడినారు. మరి ఇప్పుడు మేము వ్రతం చేయాలి కదా, వ్రతం చేయాలంటే మాకేం కావాలి? మీ స్నానం చేయాలి. స్నానం చేయాలంటే మీకు మాకేం కావాలి? నీరు కావాలి. మరి నీరు ఇచ్చేటువంటి ఎవరు? వర్షదేవుడు, వానదేవుడు. వానదేవుడు ఎవరు? అది పర్జన్యుడు అంటారు. ఆ పర్జన్యుడిని వేడుకొస్తున్నారు అనమాట ఈ బయట భాషలో. జల సమృద్ధిగా ఉంటే తప్ప పంటలు పండవు కదా. పంటలు పండితే తప్ప మిగతా అన్ని సంస్థమైనటువంటి జీవరాశులు అవి అభివృద్ధి పొందవు కదా. కాబట్టి అనన్య భక్తితో వీళ్ళందరూ కూడా పరమాత్మని ఆశ్రయించినటువంటి వాళ్ళు అవడం చేత భగవానుడు ఎంతటి ఆజ్ఞని జారీ చేస్తారో పరమాత్మని ఆశ్రయించినటువంటి భగవద్బంధువుల యొక్క ఆజ్ఞలు కూడా అంత గొప్పగా ఉంటాయి అని చెప్పి చెప్తారు. పరమాత్మ ఈ సృష్టి అంతా నడవడం కోసం కొంతమందిని ఏర్పాటు చేశాడండి. వాయువు, అగ్ని, యముడు, ఇలా అష్టవాళ్ళు ఉన్నారు కదా, దిక్పాలకు ఉన్నారు కదా, వాళ్ళందరూ పంచలోక పాలకు ఉన్నారు కదా. వీళ్ళు చేయాల్సిన విధులన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పేశాడు పరమాత్మ. ఇలా అగ్ని ఏం చేస్తాడు? అగ్ని దేనికి ఉపయోగపడతాడు? కాల్చడానికి ఉపయోగపడతాడు. వాయువు దేనికి ఉపయోగపడతాడు? చలనానికి ఉపయోగిస్తాడు. మరి అలాగే పర్జన్యుడు దేనికి ఉపయోగపడతాడు అంటే వర్షాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాడు. కాబట్టి వర్షాలు సమృద్ధిగా కురవాలి అంటే ఏం చేయాలి? ఆ పర్జన్యుడిని పిలవాలి. ఏ విధంగా అయితే పరమాత్మ ఏమైనా పర్జన్య అని పరమాత్మ పిలిస్తే వచ్చి చేతులు పెట్టుకొని గడగడగా ఉడికిపోతూ ఉంటాడో, అలాగే భగవద్భక్తులైనటువంటి వారి విషయంలో కూడా స్వామి ఏర్పాటు చేసినటువంటి ఈ యంత్రాన్ని అంతా వచ్చి చేతులు పెట్టుకుంటే ముడుచుకొని వాళ్ళు చెప్పేటువంటి ఆత్మని శిరసా వహించడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలాగే ఈవేటి పాసంలో నాన్నగారిని పిలుస్తున్నాం, ఏమయ్యా మేము మొత్తం ఆరంభం చేస్తున్నాం, దానికి అన్నంగా మేము ఇప్పుడు స్నానం చేయాలి, కావాల్సినటువంటి మాకు జల సమృద్ధి కావాలి, కాబట్టి నువ్వు వచ్చి వర్షించు అని చెప్పేసి ఈవేటి పాసంలో మన ఆంధ్రాడి తల్లి వానదేవుణ్ణి, వర్షదేవుణ్ణి, వరుణుణ్ణి ఆహ్వానిస్తుంది. అయితే ఇక్కడ చెప్తారు భీషాస్మాత్ పవతే భీషోదే సూర్య అని అంటారు. భగవానుడి దగ్గర ఏ విధంగా అయితే వీళ్ళందరూ భయపడతారో భగవద్భక్తుల దగ్గర కూడా అలాగే, గుణకీర్తన పరుల దగ్గర కూడా వీళ్ళందరూ కూడా అలాగే భయపడి నిలుస్తారు. వీళ్ళు ఆ భగవత్ నామ సంకీర్తన చేయడం వల్ల కలిగే ఫలం కూడా ఇక్కడ చెప్తున్నారు. ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవతా నశ్యంతి రక్షాంసి అపయాంతి చాయ యత్ కీర్తనా. పరమాత్మని, పరమాత్మ స్వరూపాన్ని తెలిపేటువంటి నామాన్ని ఎవరైతే కీర్తిస్తారో, పరమాత్మ యొక్క దివ్య గుణగణాలను ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళ దగ్గర ఈ చెప్పినట్టు ఏమవుతుంది? ద్రవంతి దైత్యా, దైత్యులు అనేటువంటి వాళ్ళు కనిపించకుండా పోతారు. ప్రణమంతి దేవతా, మనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి దేవతలందరూ కూడా వచ్చి వచ్చి నమస్కారం చేసి అంటారు. నశ్యంతి రక్షాంసి, రాక్షసులందరూ కూడా నశించిపోతారట. అపయాంతి చారయ, శత్రువులందరూ కూడా తొలగిపోతారట. కాబట్టి ఇంత బలం కలగాలంటే మనం చేయాల్సిన చిన్న పని ఏమిటా? చిన్న పని నారాయణ, గోవింద, రామ, కృష్ణ ఈ నామాలు మనం
కీర్తిస్తే చాలు, ఆయనకి దివ్యమైన గుణాలను ఒకసారి బాగా చేసుకుని కీర్తిస్తే చాలు అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడి ఆజ్ఞ కంటే కూడా భాగవతుడి యొక్క ఆజ్ఞనే వాళ్ళు సర్వదేవతలు కూడా పాలిస్తారు కనుక వరుణదేవుడు ఈ పాసనలో ఆహ్వానిస్తుంది. ఆ వరుణదేవుడిని ఒకసారి పాట తమిళంలో ఉంటారు, దాన్ని పాసులు ఉంటారు. పాసులు అంటే ఏంటి? పాట. ఈ చక్కటి పాట, ఈ 4వ పాటను కూడా పాడుకుని నాలో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందరూ చెప్పుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ஆழிமலை கண்ணா உன்னி கைகரவே ஆழியல் புக்கு முகந்து விழாத்தேரை ஊழி முதல்வன் போல் நெய்கரத்து பாடியந்தோடை பற்பனாவன் கையில் ஆழி போல் நின்னிவரம் வரி போல் நின்றதென்று தாழாத சாங்கமுதை செதர்மலை போல் வாழ்வரனில் பெய்திடாய் நாம் விழுமா கடுங்கிறாள் மழைந்தே வரும்பாவாய். ஆண்டாள் திருவுருகளே శరణం. దీని భావం ఏంటి అంటే ఆడిమయ కన్నా గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఈ వర్షానికి నిర్వాహకుడైనటువంటి ఒక పర్జన్యదేవా ఒండ్రుటి కైకరవే, ఏమాత్రము నీ యొక్క దాతృత్వానికి వెనదీయకుండా ఆడియకు ముందు కూడా తేరి సముద్రం యొక్క మధ్య భాగానికి చేరి కూడా తేరి అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్ళని కింద దాకా ఇసుక అంటే దాకా ఉన్నటువంటి ఆ నీళ్ళు మొత్తాన్ని కూడా స్వీకరించి ఒకసారి అంటే ఒకసారి గర్జించి ఏరి అదిగో నువ్వు ఆకాశంలోకి చేరి ఊరి మొదల్లో నృవంబోల్ ఆ నారాయణ స్వరూపం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా. కాబట్టి నువ్వు ఆ నీటిని తాగి అలా మెల్లిగా నువ్వు ఆకాశం యొక్క పైభాగానికి చేరి అక్కడ నల్లని నారాయణ స్వరూపాన్ని నువ్వు పొందు అని అంటున్నాడు. మనకి బాలకుర్వాలు ఏంటంటే నల్లటి మేఘాలే వర్షాన్ని ఇస్తాయి తప్ప తెల్లని మేఘాలు వర్షాన్ని లేవు కదా. కాబట్టి నువ్వు నారాయణ స్వరూపంతో మారి నువ్వు పైకి చేరి అని అంటున్నాడు. ఊరు మొదలు నృవంబోల్ మేకరత్తు పాడి ఎందోడుడే పద్మనాభన్ కైల్. అదిగో ఆయన కుడి చేతిలో ఉండేటువంటి ఆ చక్రం ఒకసారి కడుపులు మెరుస్తుంది చూడు, అలా ఒకసారి మెరుగు అని అంటున్నారు. అంటే ప్రకృతిలో జరిగేటువంటి విధానం మొత్తాన్ని కూడా మనకి పాసనలో నాటాడటల్లి మనకి ఉపయోగం చేస్తుంది. ఎలా ఉంటుంది వర్షం కురిసేటప్పుడు? ఎలా ఉంటుంది? మేఘం పైకి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఒకసారి తడుపుకున్న మెరుగు ముందు వస్తుందా, ఉరుము ముందు వస్తుందా? చూస్తాను. మెరుగు ముందు వస్తుందా, ఉరుము ముందు వస్తుందా? శబ్దం ముందు వస్తుందా, మెరుగు కనిపిస్తుందా? ముందు మెరుగు కనిపిస్తుంది. ఒకసారి అలా తడుపుకున్న మెరుగు, మెరిగిన తర్వాత ఒకసారి ఉరుము, ఉరిగిన తర్వాత వర్షించు అని ఇక్కడ 3. సాధారణంగా ఆలోచించేటప్పుడు ఇవే కదా మనం గమనించే అంశాలు. నల్లటి మేఘం ఎక్కడికి వెళ్తుంది? ఆకాశంలోకి వెళ్తుంది. ఆకాశంలో చేరినటువంటి మేఘం ఏం చేస్తుంది? మొదటిసారి ఒకసారి ఉరుగుతుంది. ఆ ఉరుగు కంటే ముందు తడుపున మెరుస్తుంది. ఆ మెరుగులో ఆ మేఘం యొక్క స్వరూపం మనకి కనబడుతుంది. ఆ మెరిసిన అనంతరం అది చేసినటువంటి శబ్దం వినిపిస్తుంది. ఇదంతా కూడా ఎంత అద్భుతంగా చెప్తుందా అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ పాడి ఎందోడే పద్మనాభన్ కైల్. ఆ స్వామి యొక్క కుడి చేతిలో ఉండేటువంటి చక్రంలాగా ఒకసారి ఆ పద్మనాభుడైనటువంటి ఆ నారాయణ యొక్క చేతిలో ఉండేటువంటి చక్రంలాగా ఒక్కసారి మెరుగు అని అంటున్నారు. ఆలిపోల్ నిన్ని విలంబరిపోల్, ఈ ఎడమ చేతిలో ఉండేటువంటి శంఖంలాగా ఒకసారి ధ్వనించు అని అంటున్నారు. తాళాదేశాంగ ఉదయిత శరవణైపోల్, స్వామి దక్షిణాస్థంలో ఉండేటువంటి ఆ సాంగం అనేటువంటి విల్లు నుంచి వెలువడేటువంటి శర పరంపరలు అంటే బాణ పరంపరలు ఏ విధంగా అయితే వస్తాయో ఆ విధంగా నీవు పైనుంచి వర్షించు. ఆ వర్షించడం వల్ల లభించినటువంటి నీటిలో ఏం జరగాలి? మేము స్నానం చేయాలి. అంతఃపురం ఏం జరగాలి? లోకం కోసం చేస్తున్నటువంటి వ్రతం కాబట్టి ఆ చెరువులు కుంటలు అవన్నీ నిండి నీటి సమృద్ధి జల సమృద్ధి కలిగి ఆ పంటలు బాగా పండాలి. కనుక ఆ పంటలు పండాలి, మీరు స్నానం చేయాలన్నా నువ్వు ఏ విధంగా వర్షించు అని చెప్పేసి అన్నాడు తల్లి. ఈ వానదేవుణ్ణి ఆ వరుణుడిని ఆదేశిస్తున్నాడు. మామూలుగా కాదు. భగవానుడు ఎలాంటి ఆజ్ఞ దారి చేస్తాడో ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళ ఎదురు కూడా వాళ్ళు ఎలా ఉంటారు కనుక అలా ఆదేశిస్తుంది అనమాట. అలా నువ్వు కురిపించినటువంటి ఆ వానలో లభించినటువంటి ఆ నీటిలో మేము శుభ్రంగా ఈ వ్రతానికి నిష్ఠా పెట్టి మేము ఆచరించేటువంటి ఆ స్నానాన్ని మేము ఆచరించి వ్రతాన్ని మేము ఉపక్రమిస్తామయ్యా. మార్గడు నీరాడు మగడు అని అంటూ ఈ 7 పాసనలు మనం పిలుస్తున్నాం. ఇక్కడ ఎవరు పిలిచారు?
వానదేవుని పిలిచారు. ఆడి మనే కన్నా మందుని కేకవేల్. ఆడి అంటే సముద్రం అండి. ఆ సముద్రానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎలా ఉంటుంది? విశాలంగా గంభీరంగా ఉంటుంది కదా. ఆ గంభీరమైనటువంటి వైశాల్యం కలిగింది ఎవరు అంటే పర్జన్యుడు అని చెప్తున్నారు. శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అయితే అగ్నిని కాల్చడానికి ఉపయోగించాడో అలాగే ఈ పర్జన్యుడిని కూడా వర్షాన్ని జలాన్ని సమృద్ధిగా ఇవ్వడం కోసం పర్జన్యుడిని ఏర్పాటు చేశారు కదా అని అంటున్నారు. ఇంకొకటి ఆడి ఈ వర్షం కూడా ఎలా కులగాలో కూడా మన అన్నాడు చెప్తున్నారు. ఆడి అంటే మండలాకారంగా పోవాలి. ఇప్పుడు మనకి వర్షాలు 2 రకాలుగా పడతాయి. మనం గమనిస్తూనే ఉన్నాం. అల్లుళ్ళు పడ్డవాడు రెండవాళ్ళలో ఉండదు, రెండవాళ్ళలో ఉంటుంది అల్కాపు ఉంటుంది, అల్కాపు అంటే కాగితం ఆడు ఉండదు. అది ఖండవృష్టి అంటారు. ఖండవృష్టి కాదా మాకు కావాల్సింది వలయాకారంగా నువ్వు మారి నువ్వు వర్షించాలి. సమస్తమైనటువంటి జగత్తంతటికి కూడా దర్శనం కలిగే విధంగా వలయాకారంగా మారి నీ యొక్క గాంభీర్యము నీ యొక్క వైశాల్యంలో ఏమాత్రం సంకుచిత స్వభావం చూపించకుండా నువ్వు వర్షించాలి అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అయితే దీని వెనుక ఉన్నటువంటి ధ్వన్యార్థం ఉంది. అది నేను చెప్పుకుంటే అసలు భాషను మళ్ళీ మిస్ అయిపోతాం కనుక దాన్ని రేపు అంశంతో కలిసి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలాగా నువ్వు పైకి చేరి ఎలా చేయాలి? వలయాకారంగా నువ్వు వర్షాన్ని గుర్తించాలి అని చెప్తున్నారు. వలయంగా వాడు ఉండడం వల్ల ఏమవుతుంది? ఇంకొకటి ఆ మేఘం కూడా ఎక్కడ ఉండాలి? తక్కువ ఎత్తులో ఉండాల్సింది. ఎక్కువ ఎత్తు బాగా ఆకాశాన్ని అంటే విధంగా నువ్వు పైకి వెళ్ళాలి. తక్కువ ఎత్తులో ఉంటే ఏమవుతుంది? దాని యొక్క పరిధి ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడే వర్షం కురిసి వెళ్ళిపోతుంది. అదే ఎత్తు వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తే ఈ ప్రాంతమే కనిపిస్తుంది. గుడికి చూసారనుకోండి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం కనిపిస్తుంది. ఆ గోపురానికి చూసారనుకోండి ఇంకా విశాలంగా కనిపిస్తుంది. కాబట్టి అంత మేర ఎంత నీకు కనుచూపు మేరలో కనిపిస్తుంది అని అంటే నువ్వు బాగా ఉన్నతంగా నువ్వు ఎదిగిన రోజున ఆ ఉన్నతంగా చేరి నువ్వు అక్కడి నుంచి నువ్వు వర్షనిస్తే ఈ జగత్తందరికీ కూడా వాన కురిసి అంతగా సస్య సమృద్ధి కలుగుతున్నాయా అని ఇక్కడ చెప్తున్నారు. చెప్తూ నీ దాతృత్వంలో ఏమాత్రం ఔదార్యాన్ని తగ్గించదు. మేఘం ఏం చేస్తుందండి? తాను స్వీకరించినటువంటి జలం మొత్తాన్ని కూడా వర్ష రూపంలో మనకి ఇచ్చేసి తర్వాత వెళ్ళబోతుంది, అంటే తెల్లబోతుంది కదా. కాబట్టి నీ దాతృత్వంలో ఏమాత్రం కూడా తగ్గవద్దు, నువ్వు ఉదారుడిగా ఉండాలి అని అంటున్నాడు. ఉదార పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తాడు? నేను ఇచ్చేవాడు సరే మనం ఏమంటాం? ఎంత ఉదాహరణండి మీరు, మన చేతి కొద్ది మనం ఏదో దానం చేస్తున్నాం అనుకోండి, అది తీసుకున్నట్టు వాడు ఏమన్నా అనుకోండి ఎంత ఉదాహరణండి, చాలా గొప్పవాడండి, అసలు మీ చేతికి ఇవ్వలేదండి, ఉదాహరణండి మీరు పరమ ఉదాహరణండి మనం అంటాం కదా. దాన్ని తీసుకునేవాడు అన్నారు. కానీ పరమాత్మ అలా అంటుంది. నా దగ్గరికి పరమాత్మ దగ్గరికి ఎవరైనా పెట్టారంట? ఐశ్వర్యం కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారట, జ్ఞానం కోసం వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారట. ఆ వచ్చినటువంటి వాళ్ళని చూసి పరమాత్మ అంటారట వాళ్ళని ఉదాహరణలు అని అంటున్నారు. అంటే నా దగ్గర నా నుంచి పొందడానికి వచ్చినటువంటి వాళ్ళని ఉదాహరణలు అని అంటున్నారు. అలాగే పరమాత్మ వానదేవుడా నీకు పరమాత్మకి ఎలాంటి ఉదాహరణ ఉందో నీకు కూడా అలాంటి ఉదాహరణమే ఉండాలి, అలాంటి ఉదాహరణ కలిగి అని చెప్తున్నాడు అనమాట. సరేనమ్మా, మీరు వర్షాన్ని కురిపించుకున్నారు కదా, మీరు ఏ విధంగా అయితే చెప్తారో నేను అలాగే వర్షాన్ని కురిపిస్తాను అని చెప్పేసి బయలుదేరి ఆగా ఎక్కడికి వెళ్తున్నావు? ఇద్దరితో అయిపోయింది అనుకున్నావా? నీకు చెప్పినట్టుగా నువ్వు వర్షాన్ని కురిపించాలి. ఎలా? ఆడి అనుకు నువ్వు నడి సముద్రంలోకి చేరాలి. నువ్వు ఆ పిల్ల కాలంలోనో లేకపోతే గుంటల్లోనో లేకపోతే చెరువుల్లోనో అక్కడ ఉండేటువంటి వాటిలోనో ఏదో ఆ నదుల్లో ఉండే నీరు తాగి నీ పైకి వెళ్ళి వర్షం కురిపిస్తానంటావేమో. అలా కాదు. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? గంభీరమైనటువంటి లోతైనటువంటి సముద్రం ఉంటుంది. ఆ సముద్రం యొక్క మధ్య భాగంలోకి వెళ్ళాలి. అక్కడ లోతు ఎక్కువగా ఉంటుంది కదండి. ఈ అంత లోతులో ఉన్నటువంటి తీర్థం మొత్తాన్ని ఆ నీళ్ళ మొత్తాన్ని కూడా నువ్వు తాగాలి. ఆ అడుగంట తాగాలి ఇక్కడ చెప్తున్నారు. ఆడి ఉప్పు నడి సముద్రంలోకి ప్రవేశించాలి. నువ్వు ముగండు పూర్తిగా ఆ జలాన్ని కూడా తాగి ఆకు ఒకసారి గర్జించాలి. గర్జించడం ఏంటండి? ఇది ఎలా ఉంటుంది? మన భోజనం చేసిన తర్వాత లోపల ఒక శబ్దం వస్తుంది. ఏమిటది? తేపునంటే అలాంటిది. తేపెప్పుడు నిదాలు అని చెప్పడం కోసం మనకి. అలాగే నువ్వు కూడా ఏంటి నీ శరీరం మొత్తం కూడా ఎలా మార్చుకోవాలి? ఆ నీళ్ళతో మార్చుకోవాలి. అలా చేసి నువ్వు ఒకసారి గర్జించాలి. గర్జించి ఏరి మిన్నంది ఆకాశానికి వెళ్ళాలి. నువ్వు ఆకాశపై బాగా ఎలా వెళ్ళాలో కూడా చెప్పింది మన అంటాడు కదా. ఎలా వెళ్ళాలంటే అంటే పూర్ణ గర్భిణి అంటే నిండు చూడాలి. నెలలు నిండినటువంటి ఒక స్త్రీ ఏ విధంగా అయితే మేడకి ఆ లోపల నుండి బిడ్డని ఒక చేతితో గట్టిగా పట్టుకుని ఎలా అయితే
అక్కడ భూమి మొదలుగా ధర్మంబోల్ మైకరత్తు ఓ మైకమా వింటున్నావా నీ రూపం ఎలా ఉండాలి కాలాన్ని మొదలు అనే సర్వ పదార్థాలకి కారణతత్వమైనటువంటి నారాయణ యొక్క రూపాన్ని నువ్వు నారాయణ యొక్క ఆ వర్ణాన్ని నువ్వు పొందాలి అంటే నల్లని శరీరాన్ని నువ్వు పొందాలయ్యా ఆడియ రోగై పద్మనాభం కైలు ఆ పద్మనాభం యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ చక్రం ఏ విధంగా అయితే మెరుస్తుందో అలా ఒకసారి మెలవాలి అని అంటున్నారు. పద్మనాభుడు అంటే ఎవరండి? పద్మం నాగేంద్రుడు కలిగినటువంటి వాడు. శ్రీమన్నారాయణుడికి మొదటి బిడ్డ పుట్టాడు, పెద్దవాడు పుట్టాడు. పెద్దవాడు ఎవరండి? నారాయణుడు పెద్దవాడు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నాటి నుంచి కమలం ఆ తూడు తామరతుండలాగా వచ్చి పైన ఆ కమలంలో ఉద్భవించాడు బ్రహ్మదేవుడు కదండి. ఆ బ్రహ్మదేవుడు ఉద్భవిస్తే ఆ ఉద్భవించినటువంటి ఆ పుట్టినటువంటి బ్రహ్మదేవుడిని చూసి చక్రం ఆనందపడిపోయా నా తండ్రికి కుమారుడు కలిగాడు కదా, పెద్ద అబ్బాయి పుట్టాడు కదా అని చెప్పి చక్రం ఆనందపడి ఒకసారి మెరుస్తుంది. ఆ మెరుపులో బ్రహ్మదేవుడు కనిపించాడు వీళ్ళకి. కాబట్టి అలాంటి పద్మనాభుడి యొక్క ఆ చేతిలో ఉండేటువంటి ఆ చక్రం లాగా, చక్రాన్ని ఏమంటారు? సుదర్శనము అని అంటారు. మంచి దర్శనం చేయించేటువంటిది కదా సుదర్శనము. ఆ సుదర్శనం లాగా ఒకసారి నువ్వు మెరవాలయ్యా, మెరుగు అని అంటున్నారు. అలా మెరిచి ఏం చేయాలి? వలంపురిపో నిండు దక్షిణావర్త శంఖం అంటే చేతిలో ఉండేటువంటి పరమాత్మ యొక్క శంఖం ఏ విధంగా అయితే పాంచజన్యం ధ్వనిస్తుందో అంతటి శబ్దాన్ని చేస్తూ గర్జించడం కూడా సహజమే. కాబట్టి అలా ధ్వనించి తాళాదేశాంగ ఉదయిత శరవణైపో ఆయన యొక్క దక్షిణాస్తంలో ఉండేటువంటి ఆ బాణాన్ని విల్లు నుంచి వెలువడేటువంటి శర పరంపర ఎలా అయితే ముందుకు వెళ్తుంటుందో రామచంద్రమూర్తి రాముడితో యుద్ధం చేసే సందర్భంలో ఆ బాణం ఆ విల్లు ఇలా పట్టుకుని ఉన్నాయట, బాణాలు అలా వెళ్ళిపోతూనే ఉన్నాయట, శర పరంపర వెళ్ళిపోతుంది. ఆ చూసిన రావణాసురుడు ఎప్పుడు బాణం వేస్తున్నాడు, ఎప్పుడు బాణం వేస్తున్నాడు, అసలు అర్థం కావట్లేదు, ఏంటి శక్తి అని ఆశ్చర్యపోతున్నాడట రావణాసురుడు. ఆ విధంగా రామచంద్రమూర్తి యొక్క శర నుంచి ఆ బాణ ఆ విల్లు నుంచి వెలువడేటువంటి ఆ శర పరంపర ఎలా అయితే వస్తుందో ఆ విధంగా నువ్వు పైనుంచి వర్షించాలయ్యా. ఆ వర్షిస్తే వాళ్ళ ఉలగనే పెయిడా, వాళ్ళ ఉలగనే పెయిడా ఈ లోకంలో వాళ్ళందరూ కూడా శ్రమించేటట్లుగా నువ్వు వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షంలో నామడం మేము కూడా మార్గడి నీరాడ ఆ మార్గడి శ్రీయ స్నానాన్ని మేము చేసేటట్లుగా వర్షించు అని చెప్పేసి మన అండర్టెలిగేట్ పాత్రలో అడుగుతుంది. మరి సమయం చాలా తక్కువ మరి ఒక విశేషం రేపు